ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా నటిస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా చాలా ప్రెస్టీజియస్ గా భారీ కాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో పక్కా ప్లానింగ్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వచ్చే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగిస్తాయని తెలుస్తోంది. అంతేకాదు బ్రిటిష్ కాలం నాటి అట్మాస్ఫియర్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే సగానికి పైగా సినిమా షూట్ చేశారట. అయితే ఈ సినిమా ఫస్ట్ సీన్స్ ని ఇంట్రెస్టింగ్ గా ఉండేలా పేదరాశి పెద్దమ్మ సినిమా తరహాలో నరసింహారెడ్డి గురించి ఒక ముసలావిడ కొంతమందికి కథ చెబుతుండగా మూవీ మొదలవుతుందట. సైరా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కొంతమందికి ముసలావిడ చెప్పే సీన్స్ వచ్చేలా చేసి రాబోయే సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచేలా చూస్తున్నారట చిత్ర టీం. అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటి వరకు రానటువంటి ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ అండర్ వాటర్ లో జరిగే భారీ ఫైట్ సీన్స్ ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి గ్రాఫిక్స్ కూడా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మోషన్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ పార్ట్ డిలే అయినా పర్లేదు, క్వాలిటీ తగ్గకూడదని జాగ్రత్తగా వర్క్ చేస్తుండటంతో సినిమా విడుదల మరింత ఆలస్యమవుతుందని అనుకుంటున్నారు. సైరా రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏవేవో రూమర్స్ వినిపించడం మొదలయ్యాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాత కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తేజ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం వినయ విధేయ రామ పనుల్లో బిజీగా ఉన్న చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో 2-3 నెలల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి దసరా కానుకగా సైరాని విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. సో ఇప్పటి వరకు సినిమా పైన వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని, సైరా విజయదశమికి ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంటాడని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.